నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం మొదలైంది. గత నెల రోజుల క్రితం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ సోకిందని అధికారికంగానే జిల్లా యంత్రాంగం ప్రకటించింది. మరి ఆ కొద్ది రోజులు ఆ పరిసర ప్రాంతాల్లో కానీ ఆ కోళ్ల ఫారాల వైపు కానీ ఎవరు వెళ్ళకూడదు అని నిషేధాజ్ఞలు విధించారు జిల్లా అధికార యంత్రాంగం. మరి ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో ఒక రెండు ఆదివారాలు అంటే సహజంగా సండే పూట ఎక్కువ మంది నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా నాన్ వెజ్ని తీసుకునేలా ప్రయత్నం చేస్తారు. 2 వారాల దాకా ఆంధ్రప్రదేశే కాదు అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో చికెన్ షాపులు మూతపడ్డాయి. ఈగలు తోలుకునే పరిస్థితి ఏర్పడింది చికెన్ షాపుల యజమానులకి. ఇంతలో ఆంధ్రప్రదేశ్ ఈ కోళ్ల ఫారాలకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ లేదు, కోడి మాంసం తినవచ్చు అని ఒక స్టేట్మెంటు, ఒక పెద్ద యాడ్ ఇచ్చారు మీడియాలో. మరి ఆ తర్వాత గ్రాడ్యువల్గా ప్రజల్లో అపోహలు తొలగిపోయాయి, బర్డ్ ఫ్లూ అనేది మర్చిపోయారు. ఇప్పుడు తండోపతండోలుగా చికెన్ షాపుల దగ్గర నిన్న ఆదివారం వరకు ఎక్కడ కూడా ప్రజలు భయపడకుండా చికెన్ షాపులకు వెళ్ళి చికెన్ తెచ్చుకుని తినే పరిస్థితి ఏర్పడింది. మరి వాళ్ళ ఊహించిన విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఒక చిన్న పాప మార్చి 16వ తారీఖున మృత్యువాత పడినట్టు వైద్యాధికారులు గుర్తించారు. మరి ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులను వెళ్ళి వైద్యాధికారులందరూ కూడా ఎంక్వైరీ చేస్తే మరి ఆ పాప ఆ యొక్క పచ్చి మాంసం చికెన్ కోస్తున్నప్పుడు 1-2 ముక్కలు చిన్న పాప తింది. ఆ తర్వాత కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ కూడా వెంటాడటం. తర్వాత మంగళగిరి ఎయిమ్స్కి తీసుకెళ్తే మరి అక్కడ ఈ టెస్ట్లో బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయినట్టుగా కూడా మరి వైద్యాధికారులు చెప్తున్నారు, ఈ పాప తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. మరి దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. మరి చికెన్ తినాలా తినకూడదా, తింటే ప్రాణాపాయ పరిస్థితి తొలి కేసు ఆంధ్రప్రదేశ్లో నమోదైంది నరసరావుపేటలో. కాబట్టి మరి ఈ ప్రచారం ఆల్రెడీ ప్రధానమైన మీడియాలో రావడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చికెన్ షాపుల జోలికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీనిపైన మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ బర్డ్ ఫ్లూ నివారణకి వైద్యారోగ్య శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది, కోళ్ల ఫారాల దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, మరి ఏ కోళ్ళు తినవచ్చు ఏ కోళ్ళు తినకూడదు అనే దాని మీద కూడా మరి ప్రభుత్వం దీనిపైన ఒక కసరత్తు చేయవలసిన అవసరం ఉంది. మరి ఇప్పటికే చాలా కోల్డ్ షాపులు ఎప్పుడైతే ప్రధానమైన పత్రికల్లో వచ్చిందో బర్డ్ ఫ్లూ వల్ల ఒక పాప మృత్యువాత పడిందని, మరి ఇప్పటికే చాలామంది చికెన్ షాపుల దగ్గర వెళ్ళలేని పరిస్థితి, కొన్ని చికెన్ షాపులు వెలవలబోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి బర్డ్ ఫ్లూ అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిన నేపథ్యంలో మళ్ళా చికెన్ షాపులను కూడా మూతబడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు మళ్ళా చికెన్ జోలికి వెళ్ళే పరిస్థితి లేదు. కోళ్ల ఫారాల యజమానులు లబోదిబో అనే పరిస్థితి ఏర్పడే అవకాశం లేకపోలేదు. మరి వైద్యారోగ్య శాఖ, ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోమని ప్రజలకు సూచిస్తారు. బర్డ్ ఫ్లూ వ్యాధి రాకుండా ఉండాలంటే కోడి మాంసం తింటేనే బర్డ్ ఫ్లూ వస్తుందా, లేకపోతే దాన్ని ఏ విధంగా ఉడికించాలి, ఎంత ఉష్ణోగ్రత దానికి ఎంత వేడితో ఉడికిస్తేనే దాంట్లో ఉన్న ఆ రోగ నిరోధక శక్తిని నివారించడానికి మరి ఏ విధంగా చేయాలనేది వైద్యాధికారులే చెప్పాలి. మరి ఏదేమైనా వాళ్ళ బర్డ్ ఫ్లూ వ్యాధితో ఒక బాలిక మృతి చెందిన వార్త ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం అంతా ఏపీ అంతా కూడా ఇటు చూసినా కూడా సంచలనాలమయంగా మారింది. ఇంకా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాస్టర్ ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్ అతను సంబంధించి ఇంకా సంచలనాలుగా మారిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బర్డ్ ఫ్లూ వ్యాధి ఇప్పుడు మరో సంచలనంగా పెద్ద బాంబు పేలినట్టుగా కనిపిస్తుంది ఏపీలో. మరి దీని ప్రభావం వల్ల మళ్ళీ చాలా చోట్ల చికెన్ షాపులని కూడా మూతపడే పరిస్థితుంది, యజమానులు లబోదీపం అనే పరిస్థితుంది, వ్యాపారులు కూడా మరి ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక ప్రజలందరూ కూడా వేరే మటన్ వైపు లేకపోతే ఫిష్ వైపు మార్కెట్ వైపు చూసే పరిస్థితి కనిపిస్తుంది. చికెన్ షాపులు అయితే లబోదిబో అనే పరిస్థితి, మూతబడే పరిస్థితి అయితే
కొద్ది రోజుల పాటు ఉండే అవకాశం లేకపోలేదు. మరి ఈ బర్డ్ ఫ్లూ నివారణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.